కామారెడ్డిని భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు గ్రామాలు, కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వరద ధాటికి రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు మంత్రి సీతక్క పర్యటించబోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కామారెడ్డి జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలకు కామారెడ్డిలోని చాలా ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. అటు నదులు, వాగులు ఉప్పొంగిపోవడంతో రోడ్లు ముంపునకు గురవగా అనేక ప్రాంతాల్లో రవాణాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రహదారులు చెరువులను తలపించాయి. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరటంతో అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. బ్రాహ్మణపల్లి వద్ద వరద ఉధృతి కారణంగా రుద్రారం, ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. కొట్టాల్, లక్ష్మీపూర్ బ్రిడ్జ్ వరద కారణంగా తెగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డు కాలనీ, కౌండిన్యా కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. వాటర్ ట్యాంక్ ఎక్కి అక్కడి స్థానికులు ప్రాణాలు కాపాడుకున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో చోట తమకు సహాయం చేయాలంటూ బాధితులు ఏబిఎన్ ప్రతినిధికి వీడియో కాల్ ద్వారా తమ బాధను, పరిస్థితిని తెలియజేశారు. వీడియో కాల్ ద్వారా నలుగురి ఇంటిపైన చిక్కుకోవటం తెలుసుకున్న రమేష్ గుప్తా అనే వ్యక్తి తన ఇంటి గోడ కిటికీని కూల్చి మరీ 5గురిని కాపాడాడు. ఇదే సమయంలో అతని కారు నీటిలో కొట్టుకుపోతూ కనిపించింది. అయినా పొరుగింటి వారి కిందికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో వారిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. వరద ప్రవాహానికి రోడ్డుపై నిలిపిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. వరద నీటితో వాహనాలు కొట్టుకుపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటు కామారెడ్డిలోని జిఆర్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరంపల్లి వద్ద ప్రభుత్వ గురుకుల కళాశాల నీట మునిగింది. భవనం చుట్టూ వరద నీరు చేరటంతో తాడు సహాయంతో విద్యార్థులను సురక్షితంగా ప్రాంతానికి తరలించారు. సంగమేశ్వర్లో ఎడ్లకట్ట వాగులో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న ఇద్దరిని జేసీబీ ద్వారా కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి, భిక్కనూరు మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి గండిపడింది. ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లాలో వర్షాలు, వరద ప్రభావంపై మంత్రి ఉత్తమ్ స్పందించారు. వరద నివారణ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సీఎస్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి గారు కూడా కొంత సమయం లిటిల్ వైల్ బ్యాక్ వారు కూడా మెదక్ అండ్ కామారెడ్డి జిల్లా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అన్ని విధాలుగా ప్రభుత్వం ఈ ఫ్లడ్ లైక్ సిచ్యువేషన్, ఈ వరద నివారణ చర్యలకు అన్ని తీసుకుంటున్నాం. తెలంగాణలో ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల జరిగే ప్రమాదం విషయంలో నివారణ చర్యలకి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అలర్ట్ అయింది. అక్కడ విద్యా సంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది.